హాయ్ అండి. ఈవినింగ్ డిన్నర్లోకి చపాతీ చేస్తున్నాను. చపాతీ కాంబినేషన్గా పన్నీర్ బటర్ గ్రీన్ పీస్ కూర వండుతున్నానండి. ఎలా సింపుల్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్ మీకు చెప్తాను. ముందుగా పెరుగు వేసుకుందామండి. పెరుగు కొంచెం వేసుకుంటే కమ్మగా ఉంటుందండి పన్నీరు. కారం మొత్తం కలిపేసుకోవడమేనండి ఇప్పుడేనే. అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ అండి, సాల్ట్ చూసుకొని వేసుకోండి. ధనియాల పౌడర్ అండి, గరం మసాలా. బాగా ఇవి కలుపుకోవాలండి మొత్తం. నేను మొత్తం ఇలా కలిపేసుకొని మంచి అరోమా వస్తుందండి, బాగుంది, మంచి స్మెల్. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, ఇందులో కలిపేసుకోవడమేనండి. కొంత స్మూత్గా కలుపుకోవాలి, ఎందుకంటే పన్నీరు ఎరిగిపోతుంది. సింపుల్గా ఈజీగా 5 మినిట్స్ పడుతుందండి, అయిపోతుంది కూర. ఇగోండి ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు కూర రెడీ చేసుకున్నానండి. కూరకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. గ్రీన్ పీస్ అండి. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. బటర్ వేసుకున్నాను. అది కొంచెం వేడి అవ్వాలి. బటర్ కరిగింది కదా, బిర్యానీ ఆకు, ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఆనియన్ బాగా వేగాలండి, కొంచెం రోస్ట్గా వేస్తే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది పన్నీర్కి. ఆనియన్ బాగా మగ్గిందండి. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకుందాం. సింపుల్గా అయిపోతుందండి. చపాతీకి, అన్నంకి మంచి కాంబినేషన్ అండి. చికెన్ పలావ్, వెజ్ పలావ్ అయినా ఇలా పన్నీర్ కూర సింపుల్గా ఈజీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తక్కువ ఇంట్లో ఉన్న ప్రాసెస్, ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. కొంచెం గ్రీన్ పీస్ కొంచెం మగ్గాలి. గ్రీన్ పీస్ వేగిపోయిందండి. ఇప్పుడు పన్నీర్ వేసుకోవడం. మంచి స్మూత్గా కలపాలి, లేకపోతే పన్నీర్ అన్నది విరిగిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్. కారం, ఉప్పు, మసాలాలు ఏం సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. సరిపోకపోతే అప్పుడు వేసుకోవాలి. చపాతీకి అయితే మాత్రం ది బెస్ట్ కాంబినేషన్ అండి పన్నీర్ గ్రీన్ పీస్ బటర్. చపాతీకి, ఫ్రైడ్ రైస్కి మంచి కాంబినేషన్ అండి. కాసేపు వేగిన తర్వాత కొంచెం మగ్గాలండి. అప్పుడు వాటర్ కొంచెం వేసుకుందాం గ్రేవీ కోసం. బాగా వేగిందండి, ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు సరిపడగా వాటర్ వేసుకోవడం. బఠానీ, కొంచెం పన్నీరు కొంచెం బాగా కుక్ అవ్వాలి కదండి. మనకి గ్రేవీ కూడా చపాతీకి కొంచెం గ్రేవీ కావాలి కదా, అందు గురించేనండి వాటర్ వేసుకోండి. ఒక్క నిమిషం, ఒక 2 మినిట్స్ ఉంటే దగ్గరికి అయిపోతుందండి. ఉడుకుతుంది. ఇంకొక నిమిషం అయితే అయిపోతుందండి, దగ్గరికి అయిపోయింది. కొంచెం గ్రేవీలాగా దించుకోవాలండి, చల్లగా అయితే థిక్ అయిపోతుంది. నేనైతే ఏం మసాలాలు కానీ కారం కానీ ఏం వేయలేదండి, అప్పుడు వేసి కలిపింది దాని పెరుగులోన. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి
ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయండి, ఏం వేయ అవసరం లేదు. సింపుల్ ఈజీ డిష్ అండి. పన్నీర్ అనేది వేగంగా ఉడికిపోతుంది. ఇలా చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. అయిపోయిందండి, ఇక ఆఫ్ చేసేస్తాను. స్టవ్ దగ్గరికి అయిపోయింది. ఓకేనండి, సింపుల్గా ఈజీగా అయిపోయే పన్నీర్ బటర్ గ్రీన్ పీస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.